పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగిపేట మాజీ సర్పంచ్ స్వర్గీయ డాకూరి జోగినాధికారి వర్ధంతి పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి కుమారులు మాజీ కౌన్సిలర్ డాకూరు శంకర్, డాకూరి చంద్రశేఖర్, మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఫరూక్, కౌన్సిలర్ అరుణ్ కుమార్, ఆత్మ కమిటీ చేనేత సొసైటీ డైరెక్టర్ చిట్యాల మధు, డాకూరి శ్రీను, మాజీ కౌన్సిలర్ తుపాకుల సునీల్, కొత్త సీను, గుర్రం కృష్ణ, అనిల్, సైలాన్, అల్లే యాదగిరి, అంతం శ్రీను, మోసిన్ కుమార్, డాకూరి నాగరాజు, నందు, రామ్, కొత్త శ్రీశైలం, భాస్కర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు జోగిపేట పట్టణానికి జోగిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2001 నుంచి 2005 వరకు ఒక సర్పంచ్ చేసినాడు. ఎన్నో పనులు చేసినాడు. మన జోగిపేటకు అభివృద్ధి పనులు తను పెద్ద మనిషి. చాలా చాలా పేదల గరీబులకు సేవ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి సేవ చేసిండు. ఇప్పుడు 7వ వర్ధంతి చేసుకుంటున్నాం. డాక్టర్ వర్ధంతి చేసుకుంటున్నాం. నివాళులు సమర్పిస్తున్నాం. స్వర్గీయ శ్రీ డాక్టర్ జగన్ గారికి నివాళులు సమర్పిస్తున్నాం. సర్పంచ్ శ్రీ డాకూరి జోగినాథ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఆయన ఒక వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఆయన జోగిపేటకు 2001 నుంచి 2005 వరకు ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎంతో అభివృద్ధికి ఆయన పాటుపడి అప్పట్లో సీసీ రోడ్డు కానీ ఆయన హయాంలోనే ఈ డెవలప్మెంట్లో ఎక్కువగా జరిగినాయి. ఆయన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించే పెద్ద మనిషి, గొప్ప మనిషి. ఆయన లేని లోటు మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాను. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ జోగిపేట అభివృద్ధి గురించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన కృషి ఎంతో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు లేని లోటుగా భావిస్తూ మనకు ఆయన ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లోనే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జోగన్న గారి నాయకత్వం, జోగన్న గారి ధ్యేయం, ఆయన ఒకటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఎన్నో ఈ యొక్క జోగిపేటలో పేద బడుగు బలహీన వర్గాలకు తన వద్దకు వచ్చినా లేకున్నా తన దృష్టికి వచ్చిన ప్రతి వాళ్లకు ఆదుకోవడంలో ముందంజలో ఉన్న పెద్ద మనిషి. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎన్నో జోగిపేటకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చేసి అభివృద్ధి పదంలో ముందు నడిపిన గొప్ప వ్యక్తిగా జగన్నాథ్ గారు నిలుస్తారని చెప్పేసి వారికి మనస్ఫూర్తిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యుల భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా నా యొక్క ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తుంది.